హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో. హాయ్. సో ఈ రోజు వీడియో మీరు ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు. రీసెంట్గా నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను కదా, కపుల్ Q&A వీడియో చేస్తానని చెప్పి. సో ఆ వీడియోలో వచ్చిన కమెంట్స్కి ఈ రోజు నేను ఆన్సర్ చేయబోతున్నాను. చాలా కమెంట్స్ వచ్చాయి, అందులోంచి కొన్ని ఆన్సర్ చేస్తాను, వీలైతే అన్ని ఆన్సర్ చేస్తాను. సో ఎవరు ఈ క్వశ్చన్స్ అడిగారు అనేది కూడా నేను ఇక్కడ స్క్రీన్ షాట్ అటాచ్ చేస్తాను, అండ్ దెన్ వాళ్ళ పేరు కూడా చెప్తాను. సో కాన్సెప్ట్ తెలుసు కదా, కపుల్ Q&A. సో మన ఫ్రెండ్స్ అందరూ చాలా క్వశ్చన్స్ అడిగారు, వాటికి మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, పసుపులేటి సాయి ప్రసన్న గారు అడిగారు, పెళ్లి చూపుల్లో ఫస్ట్ చూడగానే ఎలా ఫీల్ అయ్యారు, బోత్ హ్యాస్ టు సే అని చెప్పారు, అండ్ దీనికి 134 లైక్స్ వచ్చాయి. సో ఈ క్వశ్చన్కి ఫస్ట్ సో నేనే చెప్తాను. ముందు నాకు ఫొటోస్ జనరల్గా పెళ్లి చూపులకు ముందు ఫొటోస్ ఎక్స్చేంజ్ చేస్తారు కదా, కానీ మాకు అలా జరగలేదు. వాళ్ళ ఫొటోస్ మాకు ఇవ్వలేదు, మేము మా ఫొటోస్ వాళ్ళకి ఇవ్వలేదు. అండ్ దెన్ నేను ఇంతకు ముందే చెప్పాను ఒక వీడియోలో, నేను అప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను అండ్ నేను ఇక్కడ లేను. ఫస్ట్ నన్ను చూసే కన్నా ముందు ఇంటికి వచ్చారనమాట పెళ్లి చూపులకి, అంటే నేను లేను, మిగతా ప్రాసెస్ అంతా కామన్ అనమాట. అప్పుడు మా ఫ్యామిలీని చూశారు, అండ్ ఫొటోస్ ఇంట్లో ఉంటాయి కదా, ఆల్బమ్ ఉంటుంది కదా, ఆల్బమ్లో పిక్స్ అనేవి చూశారు. సో అప్పుడు తను ఎలా ఫీల్ అయ్యారో నాకైతే తెలీదు. నాకేమో తన ఫొటోస్ మా చెల్లికి తీయమని చెప్పాను అనమాట. సో తను చాలా ఫోటోగ్రఫీ యూస్ చేసి ఏమంటారు అంటే బయటికి రాకుండా కర్టెన్స్ వెనకాల నుంచి చిన్నగా తీసింది అనమాట. తెలియకుండా తీయాలనుకుంది, కానీ వాళ్ళకి తెలిసింది. అండ్ తను దూరం నుంచి తీయడం వల్ల జూమ్ చేసింది, అండ్ తను వైట్ షర్ట్ వేసుకున్నారు. అండ్ నన్ను కలిసినప్పుడు, అంటే సెకండ్ టైం నన్ను చూసినప్పుడు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకున్నారు. సో ఫస్ట్ వైట్ షర్ట్ వేసుకున్నారు, అప్పుడేమో అయితే ఫస్ట్ టైం వైట్ షర్ట్లో ఉన్నారు కదా, అప్పుడు నన్ను జూమ్ చేసిన పిక్ చూస్తే నేనైతే ఏంట్రా బాబు, ఎవర్రా బాబు అనుకున్నాను. నా ఫస్ట్ ఫీలింగ్ అయితే అదే. కానీ ఆ తర్వాత సెకండ్ అసలు నిజమైన పెళ్లి చూపులు అంటే మీ ఇద్దరం చూసుకున్నప్పుడు బాగా అనిపించారు, అంటే ఫొటోస్ కన్నా బాగా అనిపించారు. ఇది నా ఫీలింగ్. చెప్పాలా? నాకు తెలిసి తనకి నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నచ్చలేదు. ఎందుకంటే చూసినప్పుడు కదా సారీ నచ్చలేదు. ఆ రోజు రెడ్ కలర్ శారీ అనమాట, బ్లౌజ్ ఏమో బెనారస్ టైప్ బ్లౌజ్ అనమాట. ఆ కలర్ నచ్చలేదు, ఆ బ్లౌజ్ నచ్చలేదంట. అండ్ పెళ్లి చూపులు అంటే జ్యువెలరీ గోల్డ్ వేస్తాం కదా, అండ్ మళ్ళీ మమ్మీ వాళ్ళు కొంచెం పద్ధతిగా రెడీ అవ్వమంటారు కదా. సో టోటల్గా ఆ లుక్కే నచ్చలేదు తనకి. దానికన్నా ముందు మరి ఫొటోస్ ఆల్బమ్ చూసినప్పుడు ఏమనిపించింది? ఆల్బమ్లో ఓకే ఫైన్, బాగా నచ్చింది. ఆల్బమ్లో నచ్చే వచ్చాం, బట్ వచ్చిన తర్వాత శారీలోనే నాకు తెలిసి దానికి నాకన్నా మా డాడీ బాగా నచ్చారు పెళ్లి చూపులు. అంటే ఎప్పుడు చెప్తుంటారు నాకు, మా డాడీనే బాగా ఇష్టపడ్డారంట నాకన్నా స్టార్టింగ్లో. సో ఇది మీ క్వశ్చన్కి ఆన్సర్, అండ్ ఈ క్వశ్చన్ అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శిల్ప చాలా క్వశ్చన్స్ అడిగారు తిను. సో 98 లైక్స్ వచ్చాయి. అండ్ దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమో యువర్ ఫస్ట్ అండ్ లేటెస్ట్ క్రష్. సో నా ఫస్ట్ క్రష్ ఏమో మహేష్ బాబు, అండ్ లేటెస్ట్ అయితే అర్జున్ రెడ్డి. అమ్మాయిలో అయితే సమంత చాలా ఇష్టం నాకు. లేటెస్ట్ అయితే బయట ఎవరైనా చెప్పొచ్చు, సినిమాల్లోనే చెప్పక్కర్లా. సినిమాలో ఇంకా బోల్ మంది చిన్నప్పటి నుండి క్రష్లు. లేటెస్ట్ అయితే మూవీస్లోని తను ఎవరు, మహేష్ భక్తి మూవీ వస్తుంది ఇప్పుడు, సిద్ధార్థ్
మహేష్ బాబు మూవీ వస్తుంది. ఇంకే మూవీలో యాక్ట్ చేసింది? హిందీ మూవీ యాక్ట్ చేసింది తను అమ్మాయి. గోల్డ్ మంది ఉన్నారు క్రష్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాట్స్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ వెన్ యూ సా హిమ్ ఆర్ హెర్? ఈ క్వశ్చన్కి ఆల్రెడీ ఆన్సర్ చేసేసాము. ఫస్ట్ ఇంప్రెషన్ అంటే పెళ్లి చూపుల్లోనే కదా. అండ్ వేర్ డూ యూ వాంట్ టు టేక్ హిమ్ ఆర్ హెర్ ఆన్ ఏ డేట్? నేనా? నేను తీసుకెళ్ళటమా? నన్ను, మీరు నన్ను, నేను మిమ్మల్ని. కుల్ మనాలి. నేను అవుట్ ఆఫ్ కంట్రీ. వాట్స్ దట్ థింగ్ విచ్ అవుట్ ఆఫ్ కంట్రీ ఏదైనా పర్వాలేదు నాకు. వాట్స్ దట్ థింగ్ విచ్ యూ వాంట్ హిమ్ ఆర్ హెర్ టు చేంజ్ ఫర్ యూ? నా కోసమా? మీరు నాలో ఏం చేంజ్ చేయాలి? అర్థమైంది. నువ్వు చెప్పు ముందు. బద్ధకం. చాలా బద్ధకం. అది చేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వాట్స్ దట్ విచ్ నాకైతే మతిపరుపు చేయండి నువ్వు. అది నాకు ఈ మధ్య వచ్చింది. ఇంకా గుర్తొస్తే చెప్తాను. మెయిన్గా బద్ధకం అంతే. ఇన్ విచ్ అటైర్ డూ యూ థింక్ హీ ఆర్ షీ లుక్స్ గ్రేట్? అంబ్రెల్లా మోడల్ డ్రెస్, చుడిదార్, ఫార్మల్స్. కలర్ డ్రెస్ ఒకటి ఉండేది. ప్యారెట్ కలర్ డ్రెస్, అంబ్రెల్లా మోడల్ బాగుంటుంది డ్రెస్. అయితే తను ఫార్మల్స్లో ఐ మీన్ ఇన్ టక్ షర్ట్ ఇన్షర్ట్ చేసి గాగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. టిల్ డేట్ వాట్స్ ద బెస్ట్ మెమరీ విత్ ఈచ్ అదర్? ఓల్డ్ మూమెంట్స్ ఉన్నాయి. నాకు తెలిసి నాకు వన్ కాదు, ఇంకా లైఫ్ లాంగ్ అదే బెస్ట్ మెమరీ ఉంటుంది. అది బిఫోర్ మ్యారేజ్ తను నన్ను హైదరాబాద్కి కలడానికి వచ్చినప్పుడు. అండ్ ఎగ్జాక్ట్లీ నాకు కూడా అప్పుడు స్పెండ్ చేసిన టైం అది చాలా ఇంకా మర్చిపోలేని మెమరీ అనమాట. క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయి. టిల్ డేట్ వాట్స్ ద బెస్ట్ మెమరీ విత్ ఈచ్ అదర్? ఆ బెస్ట్ మెమరీ ఆరుష్. ఎగ్జాక్ట్లీ దాని గురించి అడిగాను ఆ క్వశ్చన్. ఆరుష్ రోజు అది కూడా. అండ్ అది కూడాను నువ్వు కన్సీవ్ అయిన రోజు నేను అరకు వెళ్తున్నా. ఆ రోజు కార్లో ఉన్నప్పుడు చెప్పు. అదే అంటే కన్సీవ్ అయింది. ఐ మీన్ ఎప్పుడైతే నేను కన్సీవ్ అయ్యాను అని తెలుసుకుందో యాక్చువల్గా అదొక పెద్ద స్టోరీ బిహైండ్. నేను అయ్యానని కూడా తెలియలేదు. ఫస్ట్ రిజల్ట్ నెగిటివ్ వచ్చింది, ఆ తర్వాత అది పాజిటివ్గా మారింది. ఈ లోపు తను వరకు స్టార్ట్ అయిపోయారు అనమాట. నేను అది చూసి షాక్లో ఉండి ఆ తర్వాత నేను ఫోన్ చేశాను. అండ్ తను ఇంటికి వచ్చిన తర్వాత రియాక్ట్ అయ్యాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మహి కుషాల్ నుంచి. తిను టోటల్గా 3 క్వశ్చన్స్ అడిగింది మహి. ఫస్ట్ క్వశ్చన్ ఏమో, ఎప్పుడైనా మీ ఇద్దరికి గొడవ అయితే ఎవరు ఫస్ట్ అడ్జస్ట్ అవుతారు అక్క? ఆబ్వియస్లీ నువ్వే. అంటే నేనే అడ్జస్ట్ అవుతానో ఏమో మరి, నేను అంత అబ్జర్వ్ చేసుకోలేదు. కానీ తను కూడా చాలా వరకు అంటే ఏమైనా నాకు కోపం వచ్చిన ప్లేసెస్లో సైలెంట్ అయిపోతారు. అండ్ తనకి బాగా కోపం వచ్చిన ప్లేసెస్లో నేను సైలెంట్ అయిపోతాను. అండ్ చెప్పాలంటే అంత పెద్ద గొడవలు ఏమీ రాలేదు. హ్యాపీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమో, మీ ఇద్దరి మధ్య లవ్ అండ్ అండర్స్టాండింగ్ కోసం చెప్పండి. ఇద్దరం బేసిక్గా కూల్ పర్సన్స్, పెద్దగా ఏం కాదు, పెద్ద రియాక్ట్ అయిపోయిన పీపుల్ ఏం కాదు. సో అలా ఉంటే హ్యాపీగా ఉంటుందని నా ఫీలింగ్. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ వచ్చినా అప్పుడు కూల్గా ఉండి ఆ తర్వాత రిజాల్వ్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదని. బావలో నీకు ఇష్టం లేనిది, మీలో బావకి ఇష్టం లేనిది? ఇష్టం లేనిదే ఆర్గ్యూ ఎక్కువ చేస్తాం. నాకు ఇష్టం లేనిది అంటే అందరికి చెప్పి మార్చుకుంటారు. చెప్పు. ఇష్టం లేదంటే చాలా ఉన్నాయి కానీ ఏంటో గుర్తు రావట్లేదు. ఏమంటే
ఎక్కడికైనా బయటికి వెళ్తాం కదా, మావి అన్ని సడన్ ప్లాన్స్ ఉంటాయి. మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. సో ఆరుష్ని రెడీ చేసి నేను రెడీ అవ్వాలి అండ్ అన్నీ అప్పటికప్పుడు సర్దుకొని వెళ్ళాలంటే టైం పడుతుంది కదా. వాళ్ళకి ఏముంది, చక్కగా ఇలా రెడీ అయిపోయి కంగారు పెట్టేస్తారు. ఎంత కంగారు పెడతారంటే నాకు అప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నిఖిత నిహారిక నుంచి, అక్క మ్యారేజ్ ఎందుకు తొందరపడి ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకు తొందరపడి మ్యారేజ్ చేసేసుకున్నానా అని అనిపించిందా అని మీ హస్బెండ్ని అడగండి. పెళ్ళి అయ్యాక అయ్యా ఎందుకురా బాబు పెళ్లి చేసుకున్నాను అని అనిపించిందా? నాకు తెలిసి సీరియస్ గానే తనకు లేదు, కానీ నాకు అనిపించింది ఖాళీగా ఉన్నప్పుడు చాలాసార్లు అనిపించింది, ఎందుకురా బాబు నేను చేసుకున్నాను జాబ్ మానేసి వచ్చి అని చాలాసార్లు అనుకున్నాను. ఖాళీగా ఉన్నాను కాబట్టి. ఇప్పుడు అనిపించట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ పూజిత రెడ్డి నుంచి, సతీష్ గారిలో మీకు నచ్చేవి నచ్చనివి ఒక క్వాలిటీ అండ్ సామ్ తను కూడా మీ గురించి చెప్పాలి. తన గురించి నచ్చేది అంటే నచ్చనివి ఎన్ని ఉన్నాయో అలానే నచ్చేవి కూడా చాలా ఉన్నాయి. ఫస్ట్ చాలా నచ్చేది ఏంటి అంటే మా మమ్మీ డాడీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ చాలా కేర్ తీసుకుంటారు వాళ్ళ గురించి కూడా. సో మేము దగ్గరగా ఉన్నాం కాబట్టి, అన్నయ్య కొంచెం దూరంగా హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా కొడుకు తర్వాత కొడుకులా ఉంటారు, అది బాగా నచ్చుతుంది. అండ్ ఇంకా నచ్చింది ఏంటి అంటే ఎప్పుడైనా మనకి ఆర్గ్యుమెంట్ ఆర్ గొడవ అయినప్పుడు కొన్నిసార్లు కోపంలో చాలామందికి లైక్ కొన్ని వర్డ్స్ వచ్చేస్తుంటాయి, అంటే కోపంలో వచ్చేస్తాయి, కానీ అలా అది చాలా తప్పవు. నాకైతే వస్తాయి కానీ దానికి ఎప్పుడు రావు. కోపం వచ్చినా కోపం రాకపోయినా ఎప్పుడు ఆ వర్డ్స్ రావన్నమాట. అది చాలా మంచి బూతులు కాదు, లైక్ ఏదైనా అనేస్తుంటాం కదా కోపంలో, నువ్వు అలా నువ్వు ఇలా సంథింగ్ అలా ఎప్పుడు దానికి రాదనమాట. అండ్ జోవియల్గా ఉంటారు, అది బాగా నచ్చుతుంది. అండ్ ఆరుష్ని చాలా చాలా బాగా చూసుకుంటారు. ఆబ్వియస్గా ప్రతి ఫాదర్ వాళ్ళని చూసుకుంటారు, కానీ తినకి ఏంటంటే ఇంకా ఆరుషే గొప్ప, అంటే ప్రతి ఒక్కరికి అలా ఉంటుంది, కానీ తిని వే ఆఫ్ ఆరుష్ని చూసుకోవడం నాకు చాలా బాగా నచ్చుతుంది. ఏం నచ్చుతుంది చెప్పు. అంటే లైక్ నా కొడుకే గొప్ప, ఇంకెవరు నా కొడుకే తోపు, ఇంకెవరు తోపు కాదు అన్న ఫీలింగ్ అనమాట. నీకు నాలో నచ్చేది నచ్చినవి నచ్చనివి రెండు, లైక్ డిస్లైక్. డిస్లైక్ అంటే చెప్పాను ఇందాక, మతిమరుపు, అది ఈ మధ్య వచ్చింది నాకు. నచ్చేవా, బాగా వంట చేస్తావు, బాగా నన్ను చూసుకుంటావు, నా కొడుకుని బాగా చూసుకుంటావు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్యూట్ జస్మికా స్మైల్. మీ ఇంట్లో మనీ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు? మీరు ఏదైనా చేద్దాం అని చెప్తే మీ హస్బెండ్ ఒప్పుకుంటారా? మనీ మెయింటెనెన్స్ నాకంత సీన్ లేదు, మా హస్బెండే చేస్తారు. అండ్ ఏదైనా చేద్దాం అంటే డెఫినెట్గా ఒప్పుకుంటారు, అంటే పర్వాలేదు అనుకుంటే డెఫినెట్గా ఒప్పుకుంటారు, సపోర్ట్ చేస్తారు. అండ్ నచ్చని క్వాలిటీలో ఇందాక నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఎక్కడికైనా లైక్ ఏదైనా కొనాలి, షాపింగ్, ఏదైనా ఇంటికి సంబంధించి గ్రాసరీస్ కానీ బాబుకి సంబంధించింది కానీ నాకు సంబంధించి ఏమైనా తెచ్చుకోవాలన్నా ఎందుకు నేను తెచ్చేస్తాను అంటారు. నాకు అది అస్సలు నచ్చదు. పెళ్ళైన కొత్తలోని నేను కన్సీవ్ అయిన తర్వాత వెయిట్ పుట్ ఆన్ చేసిన తర్వాత నైట్ డ్రెస్లు టైట్ అయిపోయాయి. నైట్ డ్రెస్సులు తెమ్మంటే
కొనుక్కోవాలి అంటే ఎందుకు నేను తెచ్చేస్తాను అన్నారు. అదేంటి నా నైట్ డ్రెస్లు ఎలా తెలుస్తాయి మీకు, అప్పుడే పెళ్ళైంది కదా, ఆబ్వియస్గా ఎవరికి తెలియదని అనుకుంటారు కదా, అయినా మనకు కంఫర్టబుల్ ఉన్నవి మనం చూసుకుంటాం కదా. కానీ షాక్ ఏంటంటే నేను ఆ రోజు మార్నింగ్ చెప్తే ఈవినింగ్కి 4 టీ-షర్ట్లు 4 నైట్ ప్యాంట్లు తెచ్చేసారు అనమాట. ఇప్పటికీ అలానే చేస్తారు. ఆరుష్కి ఏదైనా కొనాలన్నా ఇంటికి సంబంధించి ఏం కొనాలన్నా అంటే నాకు నచ్చినవి కొంచెం కొనుక్కోవాలి, ఆరుష్కి కొనాలి అని ఉంటారు కదా, అది నచ్చదు. నెక్స్ట్ అన్న ఫస్ట్ క్రష్ మానస శ్రీరెడ్డి. అన్న ఫస్ట్ క్రష్ ఏంటో అడిగింది అక్క. చెప్పారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 20 క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది. అందుకని నెక్స్ట్ ఒక పార్ట్ 2 వీడియోలో మిగిలిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేస్తాను. అండ్ ఈ వీడియో జస్ట్ ఒక ఫన్ కపుల్ Q&A వీడియోలా చేశాము. అంటే రెగ్యులర్ వీడియోస్కి లైక్ వ్లాగ్స్కి అండ్ మిగిలిన స్టఫ్ వీడియోస్కి కొంచెం డిఫరెంట్గా ఉండాలి అన్నట్టు, అంతే. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ని చూస్తే కింద సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ ఇంకేమైనా మీకు థాట్స్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేయండి అని చెప్పి మీ కమెంట్స్ని కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ 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 బాయ్.